యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం నుండి 20 వచనాలు చదువుకుందాం. దాంట్లో ఉన్న భావం ఏంటో చూసి మనం ప్రార్థనలోకి వెళ్దాం, ముగించుకుందాం. యవనస్తులు కూడుకున్నాం. ఇక్కడ 9వ వచనంలో, కాబట్టి రూబేనీయులను గాదీయులను మనష్షే అర్థగోత్రపు వారును యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరచుకొనిన స్వాస్థ్య భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కనాను దేశమందలి షిలోహులోనున్న ఇశ్రాయేలు యొద్ద నుండి బయలుదేరిరి. కనాను దేశమందున్న యొర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు రూబేనీయులను గాదీయులను మనష్షే అర్థగోత్రపు వారును అక్కడ యొర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. అప్పుడు రూబేనీయులను గాదీయులను మనష్షే అర్థగోత్రపు వారును ఇశ్రాయేళ్ల ఎదుట వైపున యొర్దాను ప్రదేశంలో కనాను దేశం ఎదుట బలిపీఠమును కట్టిరని ఇశ్రాయేలునకు వర్తమానము వచ్చాను. ఇక్కడ మనం గత వారంలో చూసాము, వారిని రూబేనీయులు గాదీయులు మనష్షే అర్థగోత్రపు వారిని ఇశ్రాయేల్ అందరికీ స్వాస్థ్యం వచ్చిన తర్వాత వారితో పాటు ఉండి యుద్ధాల్లో వారు పోరాడి వారందరూ ఇశ్రాయేల్ అందరూ స్వాస్థ్యం పొందిన తర్వాత మా స్వాస్థ్యము యొర్దాను అవతల ఉంది కాబట్టి మమ్మల్ని పంపివేయండి, మేము వెళ్ళిపోతామని చెప్పినప్పుడు యెహోషువ వారిని హెచ్చరించి ఇక్కడ 22వ వచనంలో ఉంటుంది, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతా మీరు చేసి ఉన్నారు మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విని ఉన్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడవక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యెహోవా సేవకుడైన మోషే యొర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశంలో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. అయితే వెళ్ళుడి అని పర్మిషన్ ఇచ్చాడు. అయితే 5వ వచనంలో, మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. అతడు ఇలాగ చెప్పిన తర్వాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు పోయిరి. అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా ఉండండి, ఇంతవరకు ఇక్కడ తోడుగా ఉండి మీ మాటను మీరు నెరవేర్చారు, మాటకు కట్టుబడి ఉన్నారు, మీ భార్య పిల్లల్ని అందరినీ కూడా విడిచిపెట్టి చాలా కాలం మాతో పాటు ఉన్నారు. నిస్వార్థంగా మీ సహోదరులందరూ కూడా మిగిలిన గోత్రికులు స్వాస్థ్యాలు పొందే వరకు ఉన్నారు. ఈవెన్ లేవీ గోత్రికులు కూడా ఇతర గోత్రాలన్నీ లేవీ గోత్రాలకు ఏం చేశారు, షేర్ చేసుకున్నారు. అవన్నీ కూడా అయిపోయే వరకు నమ్మకంగా ఉన్నారు. సో అని ఆయన దీవించి పంపించేశాడు. హెచ్చరిక ఇచ్చా, అక్కడికి పోయి మీరు ఒంటరిగా ఉండబోతున్నారు, సహవాసంలో ఉండట్లేదు, దేవుని మందిరం ఇక్కడ ఉంటుంది, దేవుని సేవకుడు ఇక్కడ ఉన్నాడు, కాబట్టి మీరు అక్కడ జాగ్రత్తగా ఉండమని పంపించేశారు. వెళ్ళిన వెంటనే ఏం జరిగింది ఇక్కడ? ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో ఏం జరిగింది? ఇక్కడ ఉన్నప్పుడు విన్నప్పుడు బాగానే ఉంటాం, వెళ్ళిన తర్వాత మనకి స్వేచ్ఛ వచ్చిన తర్వాత శరీరమే పనిచేస్తుంది కానీ ఆత్మ పనిచేయదు. స్వబుద్ధిని ఆధారం చేసుకుని జీవిస్తూ ఉంటాం. వాళ్ళు అలాగే చేశారని మనం కూడా అలాగే చేయాలని రాయబడి ఉన్నదా? లేదు. వారు చేసిన తప్పు మనం చేయకుండా ఉండాలని ఇవన్నీ రాయబడి ఉంది. ఏం తప్పు చేశారు ఇవి వాళ్ళు? కాబట్టి రూబేనీయులు గాదీయులు మనష్షే అర్థగోత్రపు వారు ఏం చేశారు? యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున స్వాధీనపరచుకున్న స్వాస్థ్య భూమి అయిన ఎక్కడిది? గిలాదులోనికి వెళ్ళుటకు కనాను దేశం.
ఎక్కడున్నారు? కనాను దేశంలో నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు? గిలాద్ ఎక్కడుంది? యోర్దాను అవతల ఉంది. వెళ్ళిపోయారు. షిలోహులోనున్న ఇశ్రాయేలు యొద్ద నుండి బయలుదేరి. షిలోహులో అప్పుడేముందండి? దేవుని యొక్క మందిరము, మందసము ఉంది. మందసము. అయితే కనాను దేశమందున్న యోర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు, ఎక్కడికి వచ్చారండి వాళ్ళు? వచ్చినప్పుడు రూబేనీయులను, గాదేయులను, మనషే అర్ధగోత్రపు వారును అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టి ఏం చేశారండి? వెంటనే ఇప్పుడు ఎన్ని బలిపీఠాలు అయిపోయినాయి? ఎన్ని బలిపీఠాలు ఉండాలి? ఒకటి ఉండాలి. ఇప్పుడు అందుకనే సహవాసంలో లేనప్పుడు ఏమవుతుందంటే, నేటి దినాల్లో కూడా చాలామంది స్వేచ్ఛను కోరుకుంటున్నారు కదా. దైవభక్తిలో ఎప్పుడూ కూడా సమిష్టిగా ఉండాలి, ఏకాగ్రత అనేది ఉండాలి. కాబట్టి ఈ శరీర సంబంధమైన విషయాలను బట్టి ఆత్మీయ విషయాల్లో కూడా విడిపోతూ ఉంటారు. సంఘాల్లో చాలామంది ఏంటంటే, ఈనాడు చాలా సులువు అయిపోయింది అన్నమాట. ఏది నాకు నచ్చకపోతే 10 మందిని తీసుకురావటం, ఒక చిన్న చర్చ ఏం చేయాలి? స్టార్ట్ చేసుకోవాలి. అట్లా ఉండకూడదు. అది దేవుని ఏర్పాటు అయి ఉండాలి. అయితే కొత్త నిబంధన ప్రకారం ఏంటంటే, సార్వత్రిక సంఘం ఒకటే. భూమి మీద చెదిరి ఉన్న భక్తులందరి సమూహం సార్వత్రిక సంఘం అన్నమాట. ఓకే. అయితే సార్వత్రిక సంఘ క్రమ బోధన వాళ్ళు పాటించాలి. రక్షణ విషయంలోనే కానీ, తర్వాత సహవాస విషయంలోనే కానీ సార్వత్రిక సంఘానికి ఒక బోధ ఉంది. ఇప్పుడు సువార్త అనేది అందరికీ ఒకటేనా? ఒక్కొక్కరికి ఒక్కొక్కట. ఏంటి సువార్త? క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందను, సమాధి చేయబడును. అందరికి ఒకటేనా? సంఘానికి ఒకటి ఉంటుందా? కానీ నానా రకాలుగా బోధిస్తారు. సువార్త అంటారు. ఏంటి సువార్త అంటే? మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను, అదంతా. సో అయితే అసలు మనం మనిషికి కావాల్సింది ఏంటి? క్రీస్తు నా పాపం నిమిత్తము మృతి పొందెను అంటే యేసు ప్రభు యొక్క శిలువ కార్యము ప్రాముఖ్యం, మరణము ప్రాముఖ్యము. శిలువ వేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇది చాలా ప్రాముఖ్యం కదా. యేసు ప్రభు యొక్క పుట్టుక కంటే కూడా మరణ పునరుద్ధానాలు చాలా ప్రాముఖ్యం. ఎందుకు? మనకి రక్షణ కాదు. మన పాపముల నిమిత్తము తాను అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఏం చేశాడండి? తిరిగి. ఇది చాలా ప్రాముఖ్యం. మన జీవితంలో పుట్టాడు, అంతా అయిపోయింది. సో దాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే అసలు సువార్త ఏంటి? మన పాపముల కొరకు శిలువ వేయబడి చనిపోయాడు, రక్తం కాచి చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. అట్లా మన హృదయం మీద విశ్వాసం ఉంచి మన పాపాలు ఒప్పుకుంటే, క్రీస్తును మన ప్రభువుగా, మన రక్షకుడిగా మనం అంగీకరిస్తే క్షమిస్తాడు, ఆత్మ రక్షణ ఇస్తాడు. రక్షణ అనేది ఏంటి? స్వాస్యము కదా. రక్షణ అంటే ఏంటి? స్వాస్యం అంటే నరకము నుండి రక్షింపబడి పరలోకానికి వెళ్తాం. చూడండి, రక్షణ అనే స్వాస్యం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము చూడండి, మొదటి అధ్యాయము 14వ వచనం. వీరందరూ రక్షణయను స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకే పంపబడిన సేవకులు. దేవదూతలు ఎవరండి? రక్షణయను స్వాస్యం. రక్షణ మన స్వాస్యం ఏంటి చెప్పండి ఇప్పుడు? రక్షణ. ఏ రక్షణ? ఆత్మరక్షణ. ఎక్కడి నుంచి రక్షణ? నరకం నుండి రక్షణ. నమ్ముతారా? చనిపోయిన తర్వాత ఏముంటుంది? స్వర్గం ఉంది, నరకం ఉంది. నరకంలో ఎవరు ఉంటారు? సాతాను ఉంటాడు. సాతాను సేవించిన వారంతా, యేసు నమ్మిన వారంతా కూడా అక్కడ ఉంటారు. సాతాను దూతలు కూడా అక్కడ ఉంటారు. రక్షణ పొందిన వారంతా ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉంటారు, దేవుడి దగ్గర ఉంటారు. దేవుడు ఎంతకాలం ఉంటాడు? నిరంతరం. కాబట్టి మనం ఎంతకాలం ఉంటాం? మనకిచ్చింది నిత్య రక్షణ. ఆ రక్షణ ద్వారా వచ్చిన స్వాస్యం ఏంటి? దేవుడే మన భాగం, దేవుని రాజ్యమే మన భాగం, దేవుని జీవమే నిత్య జీవము. ఇవన్నీ కూడా దేవుడు ఏమైతే కలిగి ఉంటాడో
ఆ సౌభాగ్యం అంతా కూడా రక్షణ పొందిన వారు కలిగి ఉంటారు. దానికి మబ్బుగా మందకొడిగా వచ్చానా పోయానా అనకుండా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఏం పొందారండి? స్వాస్థ్యం కదా. అట్లా దీన్ని బట్టి మనం హర్షించాలి. ఇప్పుడు చూడండి, మీకేమన్నా వస్తువులు కానీ వాహనాలు కానీ మంచి స్టేటస్ కానీ ఉద్యోగంలో ఇవన్నీ ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నవారు ఎంత గర్విస్తారు దాన్ని బట్టి, అంతే కదా. సో ఆ వస్తు వాహనాలు కానీ స్టేటస్ కానీ పరలోకానికి తీసుకెళ్తాయా? ఏది తీసుకెళ్తుంది? రక్షణ అనే స్వాస్థ్యం. ఎట్లా వస్తుంది? క్రీస్తు నా పాపముల గురించి చనిపోయి సమాధి చేయబడి దీన్ని పక్కన పెట్టి యేసు పుట్టెను హల్లెలూయా అంటే అయిపోయిందా? నక్షత్రం పెట్టినా హల్లెలూయా అయిపోయిందా? ఏది ప్రాముఖ్యమైన సువార్త అంటే ఏంటి? యేసు పుట్టాడు కాబట్టి చనిపోయి. ఏది కూడా డేట్స్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదండి? దినాలని ఆధారం చేసుకోకూడదని దేన్ని కూడా డేట్ అనేది. అయితే ఫస్ట్ ఎందుకు చేస్తున్నారంటే ఏం చేయట్లేదు మనం. ఈవెన్ క్రిస్మస్ రోజున అందరూ చేస్తున్నారు, మనం చేసేది ఆ జ్ఞానులు వచ్చి ఏ విధంగా ముగ్గురు జ్ఞానులు ఎంతమంది జ్ఞానులు వచ్చి ఏం చేశారు? ముగ్గురు తెలీదు. 3 పెట్టెలు విప్పి ఏం చేశారు? ఆరాధించారు కదా. మనం కూడా ఆ రోజున ఏం చేస్తామండి? సెలవు కాబట్టి అందరు క్రిస్టియన్స్ అనుకుంటున్నారు. మళ్ళీ మనం ఏకీభవించకపోతే వీళ్ళు చేసినట్టు ఉంటుంది. ఎవరు చేసినట్టు? అయితే మనం ఏం చేస్తున్నామంటే అందరూ చేసినట్టు కడుపు పూజ చేయట్లేదు, పొట్ట పూజ చేయట్లేదు, కడిపేవారి దేవుడు. ఈ పండుగలన్నీ లోకంలో కానీ క్రైస్తవ ఆచారాల్లో కానీ పండుగ అంటే ఏం చేయాలండి? మంచి వంట చేసుకుంటే పండుగ, అంతేనా? మంచి బట్టలు వేసుకుంటే బట్టలు ఇవన్నీ ఉండాలి కదా. సో దానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా మనకి రక్షణ ఎలాగొచ్చింది దానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. దాన్ని బట్టి దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించేవారు. అర్థమవుతుందా? సో కాబట్టి వీళ్ళు ఏం చేశారండి? చివరికి ఎంత పని చేశారో చూడండి. ఎంత పని చేశారు వాళ్ళు? అక్కడికి వెళ్ళిపోయి బలిపీఠం. కానీ వాళ్ళు కనుక ఇంతకాలం ఇన్ని పోరాటాలు పోరాడి ఆ స్వాస్థ్యం యొక్క ఈ ఇశ్రాయేలు పొందిన స్వాస్థ్యం యొక్క ఆ విలువ ఏంటో వారు తెలుసుకోలేకపోయారు. ఇంకా దేని కోరుకున్నారు వాళ్ళు? లేకపోతే మేము పండుగలకి దానికి అన్నిటికీ కూడా ఇక్కడికే వస్తాం, ఏ గుడికే వస్తాం అని వీళ్ళతో ఏకీవించారా? లేదు. అందుకనే వాళ్ళు ఏ బలిపీఠం కట్టారండి? చూడండి, కట్టారు. తర్వాత కట్టిన తర్వాత ఈ విషయం ఎవరికి తెలిసింది? అంటే తెలిసినప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎందుకో? ఒకే బలిపీఠం. ఈ దినాల్లో మన స్థానిక సంఘాలు ఇప్పుడు హౌసింగ్ బోర్డులోనే 60-70 ఉన్నాయి. ఇట్లాంటి సంఘాలు ఉంటే ఉన్నాయి. ప్రజలు దేవునికి మహిమ కలగాలి, ప్రజలకి క్షేమం కలగాలి, సత్యవాక్యాన్ని సరిగా బోధించాలి, రక్షణతో ఆరంభించాలి. సో బాప్తిసం ఇవ్వాలి. తర్వాత సార్వత్రిక సంఘ బోధలో ఉండాలి. సువార్త అంటే ఏంటి చెప్పాలి. ఇక్కడి నుంచి డైవర్ట్ చేసి ఎక్కడ తీసుకుపోతుంది? ఓన్లీ పుట్టుక దగ్గర తీసుకుపోతుంది. దాన్ని పెద్ద పండుగ చేసేస్తుంది. ఓకే, చేయి పర్వాలేదు, వచ్చాడు యేసు పుట్టాను, పాపులను రక్షించడానికి యేసు ప్రభు వచ్చాను. ఓకే అని కరెక్టే. అయితే వచ్చి సెలవు వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి వచ్చాడు. కాబట్టి మనది కూడా యేసు పుట్టాడు. ఓకే, పుట్టిన తర్వాత సరే పుడితే వచ్చేసింది రక్షణ. ఎట్లా వచ్చింది రక్షణ? చనిపోతే వచ్చింది. సమాధి చేయబడి తిరిగి లేస్తే దాన్ని నమ్మాలి. పరలోకానికి వెళ్ళాడు, రెండోసారి వస్తాడు. వచ్చినప్పుడు తన రాజ్యాన్ని ఏం చేస్తాడు? మధ్యాకాశంలో స్థాపిస్తాడు. తర్వాత 7 ఏళ్ళు అయిన తర్వాత భూమి మీదకి వస్తాడు. 1000 ఏళ్ళు ఇక్కడ ఉంటాడు. తర్వాత భూమి ఆకాశం గతించిపోతుంది. సో సార్వత్రిక సంఘ బోధ ఏంటంటే ఇప్పుడు రక్షణ కొరకు సువార్త ఏంటది? మన పాపం చనిపోయాను, సమాధి చేయబడిను, తిరిగి లేచిన తర్వాత బాప్తిజం. ఎవరు పొందాలి బాప్తిజం? నమ్మిన వారు పొందారు. నమ్మి బాప్తిజం పొందినవాడు ఏం నమ్మాలి? నా పాపముల కొరకు క్రీస్తు చనిపోయి తిరిగి లేచినాడు నమ్మావు.
క్రీస్తుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించావు. నెక్స్ట్ ఏం చేయాలి? బాప్తిజం. దేంట్లో బాప్తిజం? నీటి బాప్తిజం. ఎవరిస్తారు అది? సంఘం ఇస్తుంది. సంఘం ఇస్తుంది. సో మరి సంఘం మాట వినవే నువ్వు? నీ వంతేంటి? నమ్మటం. సంఘం వంతేంటి? ఇవ్వటం. ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? మెడ వంచాలి. నువ్వు మెడ వంచు, జడ వంచు, ఎట్లా మరి? ఎక్కడికి వెళ్ళాలి మనం? రక్షణ అనే స్వాస్థ్యం పొందిన వారు ఎక్కడికి వెళ్తారు? ప్రభు దగ్గరికి వెళ్తారు. ప్రభు మహిమలో ఉంటారు. ప్రభు నిత్య జీవంలో ఉంటారు. యేసు ప్రభు నిత్య జీవంలో. ఇదే మందకోడిగా ఉండకూడదు. దాఖరి రోజుల్లో ఉంటున్నాం, జాగ్రత్తగా ఉంటున్నాం కదా. అది కాబట్టి వీళ్ళు ఇప్పుడు సార్వత్రిక సంఘ క్రమం ఏంటి? బాప్తిజం పొందిన తర్వాత అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట. అపోస్తలు ఏం చేశారంటే ప్రతిదానికి ఒక క్రమాన్ని పెట్టారు. ఆ క్రమాన్ని పాటించారు అపోస్తలు. ప్రతిదానికి కూడా ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి. మరి అపోస్తలు క్రిస్మస్ చేశారా? క్రిస్మస్ అనే మాట బైబిల్లో ఉందా? ఉందండి? ఉందా? మరి ఎట్లా పెడుతుందండి? దాన్ని అపోస్తలు చేశారా? సాగర్. అందుకనే అది ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ విత్ యూనివర్సల్ చర్చ్. కానీ ఆ బోధన మనం తీసుకోవాలి. అర్థమైందా? అందుకని అపోస్తల బోధకి కనెక్ట్. అపోస్తల కార్యంలో అపోస్తలు నమ్మిన దాన్ని, చేసిన దాన్ని, చెప్పిన దాన్ని, వారు పెట్టిన క్రమాన్ని అంతటినీ కూడా అపోస్తల కార్యంలో చూస్తారు. తర్వాత మిగిలిన ఉత్తరాలన్నింటిలో కూడా ఉంటాయి, ఎపిజల్స్ అన్నింటిలో కూడా ఉంటాయి. ఆ పద్ధతిని చూసుకోవాలి. అపోస్తల బాధ అంటే అర్థం, బాధ కాదు. అపోస్తల బోధ అంటే అర్థం ఏంటి? వాళ్ళు చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్, లోకం బర్త్డే సెలబ్రేట్ చేస్తుంది, ఆర్టిఫిషియల్ స్టార్ పెడుతుంది. అది చేశారా అని అపోస్తలు చేశారా అనేది చూడాలి. చేశారా? వాడు సువార్త ప్రకటించారా? మనం ప్రకటిస్తున్నామా? చూసుకో. ఓకేనా? సో ఇట్లా చేయకపోతే ఏమవుతుందంటే అది సొబుద్ధి అయిపోతుంది, సొంత ఏర్పాటు అయిపోతుంది. సో దానికి ఇప్పుడు వీళ్ళు చేసిన దానికి పెద్ద తేడా లేదు. వీళ్ళు ఏం చేశారండి? ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి పూర్తిగా సెపరేట్ అయిపోయి వాళ్ళు ఒక బలిపీఠాన్ని ఏం చేశారు? అక్కడ యోర్దాను అవతలే బలిపీఠాన్ని కట్టేస్తారు. ఎన్న వచనం అది? 10 కాదు, అయిపోయింది. అది 11వ వచనంలో అయిపోయింది. 12వ వచనంలో ఇశ్రాయేలు ఆ మాట విన్నారు. విన్న వెంటనే ఏమైపోయిందండి? ఇశ్రాయేలీయులు ఆ మాట విన్నప్పుడు సమాజమంతా వారితో ఇప్పుడు సహోదరుల మధ్యలో ఏమొచ్చేసిందండి? విభేదాలు కాదా, ఇక్కడ యుద్ధం అంట. విభేదం కాదు, ఏమొచ్చింది ఇప్పుడు? యుద్ధం. ఆ ముగ్గురిని ఇక్కడి వరకు ఎక్స్టర్నల్ వార్ జరిగింది. వారు పరాయోళ్ళని జయించి స్వాస్థ్యాన్ని సంపాదించుకుంటే ఇప్పుడు సహోదరులు పోట్లాడచ్చు. సంఘాలు కూడా అట్లే ఉంటాయి. ఈ డివిజన్స్ ఎందుకు వస్తాయంటే శరీర తత్వంతో ఎవరో వేరుగా ఉండటానికి ఇష్టపడి ఏదేదో చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు సంఘాల్లో నాయకత్వం అలా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక సేవకుడు ఉంటాడు, పాస్టర్ ఉంటాడు. ఆయన కూడా సార్వత్రికంగా లేక అపోస్తల బోధ ప్రకారం పరిచర్య చేయాలి. ఓకే. అయితే కొంతమంది ఉంటారు, ఈయనతో విభేదించారనుకో ఏం చేస్తారు? వేరేగా పెట్టి చేస్తారు. అట్లా చాలామంది ఏమవుతున్నారండి? డివైడ్ అయిపోతున్నారు కదా చాలామంది. అందుకనే వారి ముసుగులో, వారి మాటల్లో, వారి పాపాల్లో మనం పాలిభాగస్తులు. అక్కడి నుంచి ఏంటంటే దేవుని అధికారం కింద ఉండకుండా, అపోస్తల బోధ కింద ఉండకుండా ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు చేసేసుకుంటారు. ఒకవేళ ఇక్కడే ఉంటే కూడా యుద్ధం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు యుద్ధం కదా. అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి. అదైతే మేము రాము, ఇదైతే మేము రాము. సంఘంలో ఏముండాలండి? దేవుని దయ వల్ల మనకి అన్నీ ఉన్నాయా లేదా? సార్వత్రిక సంఘంతో ఐక్యత ఉందా లేదా?
అపోస్తల బోధతో ఐక్యత ఉందా లేదా? దాన్ని ఏం చేయాలి? కంటిన్యూ చేయాలి. లేకపోతే రూబేనీలాగా ఏమవుతాం మనం? సెపరేట్ పెట్టుకుంటే వీలవుతుందండి. అందుకనే సహోదరుల మధ్యలో ఐక్యత అంటే అర్థం ఏంటి? నీ బోధ ఒకటి, నా బోధ. ఇన్ని డెనామినేషన్స్ అయిపోయినాయి. వీటిని ఎవరైనా ఐక్యపరచగలరా? సార్వత్రిక సంఘ క్రమంలోనికి తీసుకురాగలరా? అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరు ఏది చేస్తే దానికి వదిలేయటం, ఎవరిష్టం వాళ్ళది. దాని ఫలితం తర్వాత తెలుస్తుంది, మనకి ఇప్పుడైతే తెలియదు. అందుకనే మనము సరైన వాక్యాన్ని వింటున్న మనము ఎలాగున్నామని పరీక్షించుకుని జాగ్రత్తగా ఇట్లా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, రూబేను, గాది, మనసే అర్ధగోత్రం వారిలాగా ఉంటే మంచిదా, లేకపోతే మిగిలిన వారిలాగా ఉంటే మంచిదా? శ్రావణ్ వెరీ గుడ్. నువ్వు చెప్పు రాహుల్, ఏమైనా అర్థమవుతుందో? కర్నూలు వెళ్తే అది, ఇక్కడ ఉంటే ఇది. కొంతసేపు రూబేన్, కొంత సమయం క్రిస్మస్కి అక్కడికి వెళ్ళిపోతాం. వెళ్ళినా ఏం చేయాలండి? స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం. అర్థమైంది? ఇప్పుడు చదవండి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు గిలాదులో రూబేనీయుల ఎదురును, గాదీయుల ఎదురును, మనష్షే అర్ధగోత్రపు వారి ఎదురును యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపించారు. ఏం చేశారండి? ఫస్ట్ వారితో సమాధాన పడటానికి ఫీనెహాసును పంపారు. యాజకుడైన ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును. తర్వాత ఇశ్రాయేలీయుల గోత్రములన్నింటిలో ప్రతి దాని పితరుల కుటుంబము ప్రధానమై అనగా 10 మంది ప్రధానులను అతనితో కూడా పంపింది. చూస్తారండి, వీళ్ళు సమాధానపరచుకోవాలనే ఆకాంక్ష ఉంది. ఎవరికి? ఇశ్రాయేల్లో కదా భక్తి అనేది ఉంది. ఎందుకంటే అక్కడ యెహోషువ ఉన్నాడు కదా, ఇంకా నాయకుడు అనేది. నాయకుడు లేని దగ్గర ఏమవుతుందండి? జనులంతా కూడా తప్పిపోతారు, దారి తప్పిపోతారు. అది వీళ్ళు కూడా అట్లా అయిపోయారు. నాయకుడు లేడు, సహోదరులు సహవాసంతో దూరం అయిపోయారు. అట్లా చేసి కూడా చాలా నష్టపోతుంటాం. తర్వాత 10 మంది ప్రధానులు ఏం చేశారండి? వాళ్ళు ఇశ్రాయేలు గోత్రములో నుండి, తర్వాత వారందరూ ఇశ్రాయేలు సమూహంలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు. తర్వాత దేశంలో ఉన్న రూబేనీయుల ఎదురును, గాదీయుల ఎదురును, మనష్షే అర్ధగోత్రపు వారి ఎదురును పోయి వారితో ఇట్లా ఏమన్నారు? యెహోవా సర్వ సమాజపు వారు చెప్పుచున్నదేమనగా, నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని ఇశ్రాయేలు దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేశారని? ఈ బలిపీఠం కట్టుకుని మీరు ఏం చేశారు? తిరుగుబాటు కాదు, దేవుణ్ణి అనుసరించడం మాని. అది చదవండి, మా ఇంట్లో పడట్లేదా మీకు? మళ్ళీ చదువు. నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని. ఏనాడైతే కట్టుకున్నారో మీ సొంత బలిపీఠం, ఆనాడే. ఈవెన్ అబ్రహాము తన సొంత బలిపీఠం కడితే దేవుడు యాక్సెప్ట్ చేశాడా? కదా, ఇక్కడ షెకెంలో కట్టాడు, ఓకే, దేవుడు యాక్సెప్ట్ చేశాడు. అడగకుండా బేతేలుకి హాయికి మధ్యలో కట్టుకున్నాడు. ఏమైందండి? దేవుడు తనకి తోడుగా. ఉన్న పైసలన్నీ అయిపోయినాయి, కరువు వచ్చింది, ఎక్కడికి పోయాడు? బలిపీఠం సరిగ్గా లేకపోతే ఉండే ప్రాబ్లం అది. అందుకనే నేనేదో ప్రార్థన చేసుకుంటున్నాను, నేను అసలు ప్రార్థన చేయను, నాకు బలిపీఠం ఏమవుద్దంటే మన జీవితాలు, ఆత్మీయ జీవితాలు అలాగే ఉంటాయి. ఏముందంటే నేడు బలిపీఠమును కట్టుకొనిన ఏంటి? బలిపీఠమును కట్టుకుంటే ఏం చేశారు? నీ సొంత బలిపీఠం కట్టుకుంటే ఇక యేసు ప్రభువుని అనుసరించడం మానేసినట్టే. ప్రార్థన లేకపోతే మానేసినట్టే. అందుకని ఎప్పుడు కూడా సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు. ఎక్కడుంది? కీర్తన ఏ కీర్తన? 133:1. ఓకే, 133 కీర్తనలో ఉంటుంది. సరే, తినవసరం లేదు. ఐక్యత కలిగి ఉండాలంటే అర్థం ఏంటి? నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, నా ఇష్టం వచ్చినప్పుడు పోతా, నేను ఎప్పుడు వస్తా ఎప్పుడు పోతా, వింటా లేకపోతే లేదు. ఇదంతా ఏంటంటే ఈ రూబేనీయులు, గాదీయులు మనసు యొక్క అర్ధగోత్రపు వారి యొక్క స్వభావం అంటే స్వభావం. అటువంటి ప్రవర్తన మనకు ఉండకూడదు. జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి.
కాబట్టి ఏనాడైతే సొంత బలిపీఠం కట్టుకున్నారో ఆనాడు ఏమైంది? యెహోవాను అనుసరించడం ఆ మాట పడాలి. ఓకే, మనం కూడా ఎప్పుడైతే ప్రార్థన గ్రామం, ఎప్పుడైతే సహవాసంలోనూ సహోదరులతో ఐక్యత కలిగి ఉన్నామో ఆనాడు ఏమైపోయామండి? అదే వెనుకంజ వేయటం అంటే. వెనుకంజ వేసాడు అంటే అర్థం ఏంటంటే, ఇఫ్ యు ఆర్ నాట్ కమింగ్ టు ద ఫెలోషిప్ రెగ్యులర్లీ and you are not following, you are not praying with the fellow believers, you are not worshipping with the fellow believers, that means మీరు backsliding, వెనుకంజ వేస్తున్నారు, లేకపోతే రాలిపోతున్నారు కదా. వింటున్నావా సాతి? ఏం చెప్పాను? రావాలి కదా. మనకి పడుకోవడం అంటే చాలా ఇష్టం. రాత్రి అంతా ఏమేమో చేస్తూ ఉంటారు. అట్లా చేసి అట్లా కాకూడదు. తర్వాత చదవండి. దేవుడి విషయంలో మనం చేసిన దోషం మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టారు కదా, నేటి వరకు మనం దాని నుండి పవిత్రపరచుకున్నట్టు. చూసారా? అంతకుముందు ఇశ్రాయేల్ అందరూ కూడా బయలు పేయారు, దేవత వైపు తిరిగిపోయారు అన్నమాట. చూసారా? బయలు పేయారు వైపు తిరిగిపోయారు, అందరూ తిరిగిపోయారు. అప్పుడు అంతకుముందు నేర్చుకున్న పాఠాలు అప్పుడే మనకి ఎంత నష్టం వచ్చింది. మనం దెయ్యం వైపు, దేవత వైపు తిరిగిపోయాం, దేవుణ్ణి విడిచిపెట్టాం. మళ్ళీ మీరు ఇట్లా సొంత బలిపీఠం కట్టుకుని ఇట్లా చేస్తారా? దేవుణ్ణి అనుసరించటం మానేస్తారా? సహోదరులతో సహవాసం లేకుండా చేసుకుంటారా? మీ గోత్రాలు మీరు వేరు చేసుకుంటారా అని చెప్తున్నారు. ఒక చిన్న మాట చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 1వ వచనం 3వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశంలోనికి పోయి స్వాధీనపరచుకున్నప్పుడు మీరు అనుసరింపవలసిన విధులను, కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని దైవముటయను నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. బయలుపేయోరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూచితురు కదా. బయలుపేయోరు వెంట వెళ్ళిన ప్రతి మనుష్యుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉండకుండా నాశనం చూసారా? బయలుపేయోరు దగ్గరికి వెళ్ళిన ప్రతి వ్యక్తిని దేవుడు ఏం చేశాడండి? అందుకని ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఏం చేస్తున్నారండి? హెచ్చరిస్తున్నారు. వాళ్ళు ఇంత నష్టం వస్తుందంటే అయినా మనసు మార్చుకుంటారా? చూద్దాం. అయినా మనం ఇన్ని చెప్పినప్పటికీ మనసు మారుతుందా? కఠిన హృదయం మారుతుందా? దీనత్వం వస్తుందా? లేదా సహోదరులతో ఐక్యత కలిగి ఉంటున్నామో? అపోస్తల బోధ నేర్చుకుంటున్నామా? లేకపోతే లోక పద్ధతులు, మానవ ఆచారాలు అవి చేస్తున్నామా అనేది చూసుకోవాలి. అవి చేయడం చాలా ఈజీ కదా. కాబట్టి ఇవి ఆత్మ విషయాలు చేయాలంటేనే మనసు అంగీకరించింది. అట్లా ఉండకూడదు. తర్వాత చదువు ఇక్కడ 18వ వచనం. మీరు ఏదైనా చూసారా? యెహోవా మీద ఏంచి ఇలా కట్టేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుబడి ఏం చేసుకున్నారండి? చేసిరేమి? సర్వ సమాజం మీద కోపపడను, మిమ్మల్ని బట్టి మా మీద కూడా వస్తుంది ఆ కోపము అని చెప్పారు. తర్వాత చూసారండి ఏమంటున్నారండి? అయితే మీ స్వాస్థ్యమైన దేశం అపవిత్రంగా ఉండకున్నట్లు అదే యెహోవా మందిరం ఉండు, యెహోవా స్వాధీన దేశం నాకు మీరు వచ్చి మా మధ్య ఏం చేయాలి? మీరు వదిలేసి మా దగ్గరికి వచ్చాయి. ఎంత మంచి వాళ్ళండి వీళ్ళు. ఎందుకు? ఏ విషయంలో ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారు? దేవుణ్ణి వారి కోపం పుట్టించి దేవుని కోపం రేపకుండా ఉండేటట్లు, వారు నష్టపోకున్నట్లు, ఒకవేళ దేవుని కోపం వారి మీద, వీళ్ళ మీద, అందరి మీదకి రాకున్నట్లు వారు ఏం చేస్తున్నారు? ఎంత సమాధానపరచడానికి, ఐక్యపరచుకోవటానికి చూస్తున్నారు. మనకు కూడా ఎంత చెప్పినప్పటికీ, ఎంత విన్నప్పటికీ కూడా
మార్పు చెందకుండా ఉంటే చాలా కష్టంగా ఉంటుంది. అట్లా లేకుండా జాగ్రత్తగా వినాలి. దీన్ని బట్టి ఎన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం మనం? ఒకటా రెండా? ప్రతి వచనంలో అనేకమైన మెసేజెస్ జాగ్రత్తగా తీసుకోవాలి. కాబట్టి మా మధ్యకు వచ్చి స్వాస్థ్యము తీసుకొనుడి అని దేవుడైన యెహోవా బలిపీఠం గాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరగబడుకుడి. అదే రండి, కావాలంటే వచ్చేసేయండి, మనం అంతా ఒకే దగ్గర ఉన్నాం. మళ్ళీ మేము లేవీలకు ఇచ్చినట్టే మీకు కూడా ఏం చేస్తాం? ఎంత మంచివాళ్ళు కదా. మనం కూడా ఒక వ్యక్తిని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? కొన్నిసార్లు కోల్పోవడం ఏదన్నా సరే, ఆ వ్యక్తికి కావాల్సింది ఏదో, కానీ సరైన మార్గంలో ఉండేటట్టుగా ఏం చేయాలి మనం? తర్వాత 20వ వచనం, ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరుగుబడినప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజము మీదికి కోపం రాలేదా? తన దోషము వల్ల ఆ మనుషులపై మరణమాయన. చూసారండి, కోరహ ఏమైపోయాడు? సంఖ్యాకాండం 16 అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చదువుకోవచ్చు మీరు ఇంట్రెస్ట్ ఉంటే. కోరహ సంగతి తెలుసా? మోషే మీద తిరుగుబాటు చేశాడు. మోషే, నీవే పరిశుద్ధుడివా? నీవే ఈ ప్రజలను నడిపించాలా? మేము పరిశుద్ధులం కదా, మేము నడిపించలేమా? సముద్రం దగ్గర ఆ మాట అనవలసింది. రాళ్ళు పెట్టి వాళ్ళే కొట్టి చంపుతారు. ఆయన పోతే ఎర్ర సముద్రం పాయలవుతుందా? దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? మోషే. ఈయనేమంటున్నాడు? అంతా అయిపోయిన తర్వాత, అరటిపండు ఒలిసిన తర్వాత నేను తింటానంట. అరటిపండు మోసే తినాలి, కానీ ఎవరికి? అంతా అయిపోయిన తర్వాత నేను. కోరహ వచ్చి అంటాడు, 250 మందిని ఒక గ్రూప్ చేసుకుని నువ్వేనా నాయకుడు? మేము నాయకులం కదా, మేము నడిపించమా అంటే సరే, ఎందుకు వచ్చిన గొడవ? దేవుణ్ణి అడుగుదాం. ఒకవేళ దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే నువ్వే చేయి, నన్నంటే నేను చేస్తాను. దేవుడు ఎవరు చెప్తే వాళ్ళు రా, ప్రార్థన చేద్దాం రా, నీ ధూపార్తను తీసుకురా, నా ధూపార్తను తీసుకురా. తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఏం చెప్పాడండి? మోషే నువ్వు తప్పు అని చెప్పాడు. ఈ సర్వ సమాజము ఇక్కడ వీళ్ళు ఏం చేయాలండి? నిలుచున్న చోటనే 250 మందిని సెపరేట్గా నిల్చోమని చెప్పాడు దేవుడు. అయితే వారి గుడారాల దగ్గర అక్కడ ఏమైంది? నేరవేడి సజీవ సమాజం అయిపోయారు. ఎంతమంది? భూమి తన నోరు తెరిచి ఏం చేసిందండి? నోరు తెరిచి అంటే అది. కాబట్టి ఏం చేసింది? కుటుంబ అందరినీ చూశారండి. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఏడ్చారు. అది చూసి ఎంత భయంకరం అంటారు. అవును, దేవుడు ఏర్పరచుకుంటే దేవుని విధానాలన్నీ అలాగే ఉంటాయి. కాబట్టి మనం చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. అట్లా లేకుండా చాలా శ్రద్ధ వహించాలి. కోరహ వంటి తిరుగుబాటు ఉండకూడదు. తర్వాత అందరితో ఐక్యత ఉండాలి. తర్వాత సార్వత్రిక సంఘం యొక్క ఐక్యత రక్షణ సువార్త విషయంలో కానీ, బాప్తిస్మ విషయంలో కానీ, సంఘ సహవాస విషయంలో కానీ, సంఘం ద్వారా చేసే పరిచర్య విషయంలో కానీ మనం ఈ స్వాస్థ్యం చాలా ప్రాముఖ్యంగానే యోర్దాను దగ్గర ఉండి, నాకు మందలు ఉన్నాయి, అక్కడ నాకు స్వాస్థ్యం ఉంది, అక్కడ నీరు ఉంది, వాటితో సరిపెట్టుకుంటే నీవు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తావు. ఎప్పుడు కూడా అందుకనే సహవాసానికి వచ్చి మంచిగా దేవుని సేవ చేయటం చాలా ప్రాముఖ్యం. అలా మనం నేర్చుకుందాం, మనసులు మార్చుకుని సరిదిద్దుకుందాం.